నాన్న దేవుడిచ్చిన గొప్ప ధైర్యం. నాన్న మన కోసం అన్నీ త్యాగం చేస్తాడు, మన కోసం ఎంతో కష్టపడతాడు. మన ఎదుగుదల చూసి మనసారా సంతోషిస్తాడు. మనం కొంచెం మూలిగితే చాలు నాన్న కళ్ళు చెమ్మగిలుతాయి. మనం ఎందులోనైనా చిన్న విజయం సాధిస్తే చాలు నాన్న అందరికీ చాలా గొప్పగా చెప్పుకుంటాడు. అలాంటి నాన్న మనకు దూరమైతే జీవితం ఒక్కసారిగా శూన్యమైనట్టుగా ఉంటుంది. తట్టుకోవడం చాలా కష్టం. నాలాగా ఎవరైతే మంచి నాన్నను కోల్పోయారో అలాంటి వారందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక. అలాగే మీకు ఒక ఆదరణకరమైన విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మనల్ని ఎంతగానో ప్రేమించే గొప్ప తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మనల్ని సృష్టించాడు. మనం ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసి దూరమైపోయినప్పుడు ఆయన తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి మన కోసం పంపించాడు. ఆ దైవ కుమారుడు నిన్ను నన్ను రక్షించడం కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. అంటే నీకు నాకు తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను రక్షించడం కోసం తన సొంత ప్రియ కుమారుడిని బలి చేసుకున్నాడు. దీనిని బట్టి ఆ తండ్రికి మన పట్ల ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. నాన్నను కోల్పోయే నీవు ఈ పరలోకపు తండ్రి ప్రేమను అర్థం చేసుకుని ఆయన పంపిన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచినట్లయితే ఆయన నిన్ను తన బిడ్డగా స్వీకరిస్తాడు. నీకు ఎల్లవేళలా ఆ తండ్రి తోడుగా ఉంటాడు. ఇక అన్ని విషయాల్లో ఆ తండ్రి నీకు సహాయం చేస్తాడు. ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత నిన్ను తన వద్దకు చేర్చుకుంటాడు. దయచేసి ఈ పరమ తండ్రి ప్రేమను గుర్తించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మండి. నిరంతరము ఆయన ప్రేమను తరించండి. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆమెన్.